హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష అన్న షో పెట్టి షో బొక్కనిపించింది నాకైతే. కామనర్స్ అందరం కూడా బఫూన్‌లా తీసుకొచ్చేసి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకొని పంపించేస్తే ప్రజలందరూ పిచ్చోల్లా కనపడుతున్నారా? అగ్ని పరీక్ష షోలోని అగ్ని పరీక్ష షో పైకెళ్ళిందంటే దమ్ము శ్రీజ గారి వల్ల అని మీకు తెలీదా? గట్టిగా మాట్లాడుతాను. ముందుగా లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. ఫోర్ హెడ్ పైన బిగ్ బాస్ అని టాటూ వేయించుకున్నట్టు ఓకే, దేనికన్నా రెడీ పదండి వేయించుకుంటానని చెప్తే ఎక్కడ కాదమ్మా వేయించుకోవాల్సింది ఎక్కడని చెప్తే వేయించుకుంది. నెక్స్ట్ సయ్యద్ షాకిబ్ యూసఫ్ అలీ ఫోన్ కాల్లోని డబ్బులు పంపించమా అని ఒక టాస్క్ అయితే జరిగింది. దాంట్లో ఇక్కడ ఎవరన్నా అన్ఫేర్ గా కనిపించిందంటే దమ్ము శ్రీజ గారు వాయిస్ రేస్ చేసి ముందుకు వచ్చి సార్ మీరు చేసింది అన్ఫేర్ అని చెప్తే ఊరి నుంచి వచ్చావు ఊపుకొని వచ్చావు అని చెప్తే సోషల్ మీడియా మొత్తం బొగ్గమంటే వెంటనే మనకి నవదీప్ గారు కారులో డ్రైవ్ చేసుకుంటే సారీ చెప్పాను అందరం చూడలేదా? దమ్ము శ్రీజ గారు ఒక్కసారి హైప్ లెగిసిపోయారు. అక్కడ టీఆర్పీ రేటింగ్ జమ్మని పెరగలేదా మీకు? అప్పుడు అగ్ని పరీక్ష షో ఎందుకు పెట్టారు? ఇలాగ అన్ఫేర్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా మీరు. సీజన్ 4లో కుమార్ సాయి, సీజన్ 5లో రవి గారు, సీజన్ 6లో ఎన్ఐ సుంతాన, సీజన్ 7లో గౌతమ్, సీజన్ 8లో మణికంఠ, సీజన్ 9లో శ్రీజ. వీళ్ళందరికీ లేని హైప్ శ్రీజ గారికి ఎందుకు వచ్చింది? మన అగ్ని పరీక్ష షోలో మనం చూడలేదా? ఈ కంటెస్టెంట్ ఉంటే కొద్దిగా వాయిస్ రేసెస్ మాట్లాడుతుంది, ఈ కంటెస్టెంట్ ఉంటే కొద్దిగా కంటెంట్ వస్తుంది, ఈ కంటెస్టెంట్ ఉంటే ఎక్కువ గొడవలు అవుతుంటాయి, ఈ కంటెస్టెంట్ ఉంటే కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది అని చెప్పి మనం చూడలేదా? 5 వీక్స్ అయిపోయింది కదా. 5 వీక్స్ వచ్చి ఏదో ఊపుకొని వేల్డ్ కార్డ్స్ వచ్చారని చెప్పేసి వెంటనే టప్ అని ఏదో దమ్ము శ్రీజ గారు ఉంటే ఆర్గ్యుమెంట్లు ఎక్కువ అవుతాయి, దమ్ము శ్రీజ గారు ఉంటే తలనొప్పి ఎక్కువ వస్తుంది, దమ్ము శ్రీజ గారు ఉంటే నేను సరిగ్గా ఆడలేను, నేను సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేను, బిగ్ బాస్ ఒక ప్లాన్ చెప్తే ఇప్పుడు ఒక ప్లాన్ వేస్తుంది అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు వేసేసి ముగ్గురు ఓట్ చేసి తగిలేశారు. సుమన్ శెట్టి గారు 2 ఓట్లు, మనకి ఏంటి దమ్ము శ్రీజ గారికి 3 ఓట్లు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు బిగ్ బాస్ టీం? ప్రజల ఓట్లందరూ వేసి దమ్ము శ్రీజ గారిని గెలిపించుకున్నారు కదా. రీతూ చౌదరి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చే దమ్ము శ్రీజ గారికి. నిజంగా చెప్తున్నాను, రీతూ చౌదరి మా టీవీ బిడ్డని చెప్పించుకున్నారా? తనుజ గారు మా టీవీ బిడ్డని చెప్పించుకున్నారా? వీళ్ళిద్దరూ తోపుల దమ్ము శ్రీజ గారి కన్నా. దమ్ము శ్రీజ గారి ఆట మీకు తెలీదా? ఫస్ట్లోని మనకి స్టాండ్ తీసుకొని మనకి ఇదే ఈవిడ సంజన గలరానికి పీరియడ్స్ టైంలో కూడా మనకి ఏంటంటే పార్టిసిపేట్ చేయలేదు అక్కడ ఆమె. ఇప్పుడు అందరం చూసాం కదండి, అందరం చూసిన తర్వాత కదా మనం మాట్లాడుకుంటున్నాం ఇదంతా కూడా. ఆమె ఏం తప్పు చేసింది చెప్పండి అన్నమాట. ఫస్ట్ 2 వీక్స్ వార్నర్ వర్సెస్ టెనెన్స్ అని పెట్టారు. అక్కడ ఈ అమ్మాయి ట్రిగర్ అయ్యింది, అందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రియా గారు నెక్స్ట్ ఈవిడ మర్యాద మనీషు పిచ్చి ప్లాన్ల వల్ల మనకి ట్రిగర్ అయ్యింది. ఆ 2 వీక్స్ నువ్వు తుత్తు అని మాట్లాడుతున్నావమ్మా, నువ్వు తప్పమ్మా అని చెప్పి అప్పటి నుంచి ఆమె తగ్గించుకున్నది కదా. ఆమె ఎక్కడ వాయిస్ రేస్ చేసింది? మీ టీఆర్పీ రేటింగ్ కోసం మీరు సెలబ్రిటీస్ వస్తే అంటే ముందుగానే సెలబ్రిటీస్ ఏమైనా ప్లాన్ చేశారా? అంటే ఈ అమ్మాయి ఉంటే మీరు రామని చెప్పి ముందుగానే అన్నారా? లేదనుకుంటే సో ఓకే ఈ అమ్మాయిని పంపించేస్తాం మీరు వచ్చేసారని చెప్పేసి. ఎందుకు పంపించేశారు? మళ్ళీ సెలబ్రిటీస్ రాకపోతే నెక్స్ట్ బిగ్ బాస్కి మళ్ళీ సెలబ్రిటీస్ రారు, సెలబ్రిటీస్ మా బిగ్ బాస్ టీం మాట వినట్లేదు అని చెప్పేసి షోలన్నీ వదిలేసుకొని వస్తారు కదా, మా మాట వినాలి అని సెలబ్రిటీస్ అన్నారా ఏమన్నా? ఈ అమ్మాయిని పంపించేస్తామని వచ్చారా ఏమన్నా? లేదనుకుంటే ఈ అమ్మాయి ఓటింగ్ తక్కువ పడిందంటే ఎవడు ఒప్పుకోవట్లేదు బ్రో, ఎవడు అసలు ఒప్పుకోవట్లే. ఇలాగే ఉంటుంది. నిజంగా చెప్తున్నాడు, బిగ్ బాస్ మూసేసుకోండి భయ. మరి దానికి ఎందుకు రియాలిటీ షో పెట్టుకోవడం? దానికి ఎందుకు రియాలిటీ షో అని పేరు పెట్టుకోవడం? బిగ్ బాస్ మూసి దొబ్బచ్చుగా. ఆ మూసి దొబ్బరు. రిచు చౌదరిని పంపించారు, సుమన్ శెట్టి గారిని పంపించారు, తనుజ గారిని పంపించారు. తనుజ గారిని బాగా చూసుకోండి, రీతు చౌదరిని బాగా చూసుకోండి, ఇమాన్యువల్ గారిని బాగా చూసుకోండి. ఫస్ట్లో ప్రియ గారు, ఫస్ట్లో మర్యాద మనీష్ ప్రియ గారు, థర్స్డే అంటే మాస్మైన హరీష్ గారు, నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు. మనం ఓటింగ్ తక్కువ వస్తే చెప్పేయచ్చు కదా, ఓటింగ్ తక్కువ వచ్చింది పంపించామని చెప్పేసి. అచ్చా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, వైల్డ్ కార్డ్స్ వీళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకంటే అనూష రత్నం గారు చెప్పారు కదా, పుండి మీద పిన్నిసి పెట్టి గుచ్చుతూనే ఉంటామని చెప్పేసి. ఆ మాట ఏంటి వీళ్ళు ఏమైనా పట్టుకున్నారా? ఇంకోటి ఏంటంటే అగ్నికి ఆద్యం పోసినట్టు మనకి ఏంటంటే దివ్య నిఖిత గారు వచ్చి శ్రీజ గారిని 11th ప్లేస్లో పెట్టారు కదా. అంటే ఆ అమ్మాయిని ఏంటంటే డిగ్రేడ్ మొత్తం దించేస్తున్నారు అన్నమాట కిందకి. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఒక ప్లానింగ్ చేసిన కంటెస్టెంట్, పక్కాగా ప్లానింగ్ చేస్తే ఏ రోజు కూడా సక్సెస్ అయ్యింది. మీరు గమనించినట్లయితే ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో ఆవిడనే విన్ చేసిన సంజన గలరాని అప్పుడు అక్కడ పడుకుంది. లేదనుకుంటే సంజన గలరానికి పెద్ద తోపు కంటెస్టెంట్స్ ఏం కాదు. దమ్ము శ్రీజ ఆడబట్టే కదా అక్కడ కెప్టెన్సీలో పడుకుంది ఆ బెడ్ మీద. అది మీరు మర్చిపోయారా? ఎన్ని మంది దగ్గర స్టాండ్ తీసుకొని ఆఖరికి మనకి ఎలిమినేషన్ రౌండ్లో కూడా ఫుల్ దొబ్బులు తిన్నది, ఎక్కెక్కి ఏడిస్తుంది. దాని తర్వాత ఇమాన్యువల్ గారు వచ్చి వెళ్ళి ఓదార్చారు. లేదని కూడా బయట నుంచి ఏమన్నా సరే
ఇన్పుట్స్ ఏమైనా వచ్చాయా? మీ మా టీవీ బిడ్డలు అయితే మీరు కౌగిలించి చూసుకుంటారు, ముద్దులు పెట్టించుకుంటారు, సీక్రెట్ రూమ్లో పిలిపించి వీడియోలు చూపించేస్తారు. మనోడు చేసిన తప్పే చూశాడు మనోడు, దాని గురించి వీడియో కూడా చేసి పెట్టా, 2 వీడియోలు చేసి పెట్టా. ఆ వీడియోని చూపించి అందరి ముందు చూపించచ్చు కదా మీరు వీడియో. అందరి ముందు చూపించి డెమాన్ పవన్ కెప్టెన్సీ పీకినట్టు మరి మా పవన్ కళ్యాణ్ కూడా కెప్టెన్సీ పీకేచ్చు కదా. అంటే నెక్స్ట్ బలిపశువు పవన్ కళ్యాణ? నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ బలిపశువు పవన్ కళ్యాణ? ఓకే, పవన్ కళ్యాణ్ కాదు. ఈ వారం ఇమ్యూనిటీ దొరికింది పవన్ కళ్యాణ్కి. నెక్స్ట్ వారం ఏం పీకేవు? నీకు ఎలాగ కెప్టెన్ అయ్యావు కాబట్టి నీకు ఏదైనా పని దొరకదు కాబట్టి అమ్మాయిని గీకుతున్నావు, నువ్వు ఇంకేం పని చేయలేదు అని చెప్పి నాగసార్తో ఫుల్ దొబ్బులు ఎట్టించి ఆ వీడియో ఇప్పుడు ప్లే చేసి నువ్వు అన్ఫేర్ చేసావు, నువ్వు అన్ఫేర్ కెప్టెన్సీ, నువ్వు అన్ఫేర్ అర్హుడివి, నీకు అందుకే ఓట్లు తక్కువ వచ్చేది దొబ్బేమంటాడా? నెక్స్ట్ డిమాండ్ పవన్ టార్గెట్ అవుతాడా? అంటే మొత్తం అందరినీ కూడా పంపించిన తర్వాత దివ్య నిఖిత గారు వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజీలన్నీ మారాయా? ఎందుకంటే దివ్య నిఖిత గారు వచ్చి ఎప్పుడైతే డాడీ అని చెప్పి కాళ్ళ మీద పడిపోయిందో మన భరణి గారి వైపు, మొత్తం గేమ్ అంతా తిరిగిందా? అంటే దమ్ము శ్రీజగన్ ఎలాగైనా బయటకు పంపించేసేయాలి. ఎలాగన్నా ఇవిడ అంటే చిరాకు. అంటే భయపడిపోయారా? గజ్జలు వణుకుపోయా? బిగ్ బాస్ టీం అందరికీ కూడా వణుకుపోతున్నాయా? అమ్మో బాబా ఏంట్రా బాబా అని చెప్పి వణుకుపోతున్నారా? మా జీవితం నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు వచ్చింది కాదు. 4th సీజన్లో కుమారసాయిన్ గారు కూడా అలాగే ఎలిమినేట్ చేశారు, రవి గారిని కూడా అలాగే ఎలిమినేట్ చేసి పడదొబ్బారు. నెక్స్ట్ వినయ సుంతానా, గౌతమ్ 2.0, మణికంఠ, ఇప్పుడు దమ్ము శ్రీచ. సెన్స్ ఉండాలి బస్సు. రియాలిటీ షో రియాలిటీ షో రియాలిటీ షో అని చెప్పుకొని తిరగడం కాదు బ్రదర్. రియాలిటీ షో అంటే పబ్లిక్ ఓట్లేసి గెలిపితే వీళ్ళు ఉంటారు, ఎవరెవరికి తక్కువ ఓట్లు వచ్చేది వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపించేది. కానీ ఇలాగ పంపించేసేది థండర్ స్టోము, ఫైర్ స్ట్రోము, పైగా మేమందరం కూడా ఉట్టి అమ్మ ఏదో ట్విస్ట్ ఉండబోతుంది అనుకుంటే ఇదే ట్విస్ట్. నిజంగా చెప్తున్నానండి, ఇది పద్ధతి కాదు బ్రదర్. షో నడిపే పద్ధతి ఇది కాదు. మాకు అన్నీ గుర్తున్నాయి. ఆ అమ్మాయి టాటూగో 4 హెడ్ మీద వేయించుకున్నంత స్థాయికి వెళ్ళిపోయింది. ఎలాగైనా వెళ్ళాలి, ఏదో సాధించాలి. సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చిందంటే ఆ అమ్మాయి తనకు ప్యాషన్ ఏంటో మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. ఏదో కొన్ని మిస్టేక్స్ చేసింది, నెక్స్ట్ సరిదిద్దుకుంది. ఇప్పుడే గ్రాఫ్ పెరుగుతున్న మూమెంట్లోనే పంపించేస్తారా? ఎవరు చెప్పారు మీకు? అనుషరత్న గారు చెప్పారా? దివ్య నిఖిత గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న ఫోన్ చేసి చెప్పారా? ఎవరు చెప్పారు మీకు? ఓట్లు బట్టే కదా ఏదన్నా. ప్రజలు చూడకపోతే నీకు రేటింగ్ ఎలా వస్తుందిరా? ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. లైక్ చెప్పుతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పు మాట ఉంటే సారీ, ఎవరికి కూడా ఉద్దేశించేదే కాదు, బాధ కలిగింది మాట్లాడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పటి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.